దాని పేరు ప్రపంచం. ప్రపంచం నలుమూలన మారు ప్రగపోవాలి. ఏదో పనుందని పిలిపించాం, ఏమిటది? వెల్కమ్ నాగరాజు, వెల్కమ్. నీతో అతి ముఖ్యమైన పని పిలిపించాను. ఏమిటా ముఖ్యమైన పని? ఒక లుచ్చానా కొడుకు ఒక అమ్మాయిని వెంటబడి ప్రేమించమని వేడిపిస్తున్నాడు. నాదసలే జాలిగుండె. ఆడది కంట తడి పెడితే నేను సహించలేదు. ఆ అమ్మాయి అశోకవనంలో చేతలో కంటికి మింటికి ఏకదాటుగా వినిపిస్తూ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేసింది. పాపం వాళ్ళ నాన్న నాకు ఫిర్యాదు చేశాడు. పాపం నేను నీకు ఫిర్యాదు చేశాను. సమజ్గా ఇక నీ ఇష్టం. ఎవడా అమ్మాయి నేర్పిస్తున్న రోడ్ సైడ్ రోమియో? వాడు రోడ్ సైడ్ రోమియో కాదు, చాకు లాంటి చెత్తర పెడుగు. నాతో చేయి కలిపితే పైకి వచ్చేవాడు. పాపం జిందగీని చేతులారా నాశనం చేసుకుంటున్నాడు. ఆ అమ్మాయి పేరేంటి? టైరో. టైరో అతిలోక సౌందర్యవతి, దేవతల తలదనే అందం, రంబను మించిన రంబ, మేనక నడక. అర్థమైందా? నువ్వు ఆ బచ్చగాన్ని లేపేసి మూసి నదిలో పడేసి ఆ రంబను చేరుకో, నీ పరం చేసుకో. అమ్మాయి ఆ అమ్మాయి పేరేంటి? అరే ఓ నాగరాజు, నేను చెప్పిన పని చేయడమే నీ వంతు. ప్రశ్నలు వేసి విసిగించగరా బచ్చ. పూర్తి వివరాలు ఏంటే ఈ నాగరాజు ఏ పని చేయడని నీకు తెలీదా? పూర్తి వివరాలు తెలిస్తేనే ఏదైనా చేశాను, లేకుంటే గుడ్ బై. అరే బచ్చ, నీ మాటల్లోని మనుషరం, నీ చేతుల్లోని బలం నీకు తెలియని వాడిని కాదురా. అచ్చా చెబుతాను విను. వాడు ప్రజానాయకుడు, ప్రజాసేవకుడు, నిరంకుశత్వాన్ని గడగడలాడించిన ప్రజాస్వామ్య పరిరక్షకుడు, పీడిత తాడిత దేనదన బాంధవుడు, గుండె గుండెల్లో గూడు కట్టుకున్న నిండు గరుడురా భూపతి. అవును బచ్చా, మేరా దోస్త్ కూతుర్ని ఎవడో లుచ్చానా కొడుకు కిరణ్ గాడట ప్రేమించమని గోల చేస్తున్నాడు. వాటిని నువ్వు శాశ్వతంగా లేపేయాలి. అర్థమైందా? నీచుడా, ఇంతవరకు నువ్వు చెప్పే నీచిపోయిన పనులు ఎన్నో చేశాను, కానీ స్నేహాన్ని చంపుకునేటంతటి నీచుడిని కాదురా. కిరణ్ ప్రాణం, కిరణ్ జ్యోతిల ప్రేమ గాఢమైనదా? అటువంటిది కిరణ్ ప్రాణాలే కోరుకుంటానంటావురా? లోపల కాదు. అర్థమైంది. వాడు నువ్వు ప్రాణ స్నేహితులన్నమాట. వాడిని నువ్వు చెప్పవు, అవునా? అవును. అవసరం అనుకుంటే నిన్ను చంపుతాను, దమ్ముంటే కాసుకోరా. నేను నా కోసం శ్రేయస్సు కోసం, నా జ్యోతి సుఖం కోసం, నా సర్వస్వం దాడుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కొండనైనా ఢీకుంటాను రా లుచ్చా. ఈ పోరాటంలో నా ప్రాణం పోయినా నేను లెక్క చేయను. కాశీ
గబ్బుని గదలను కొల్లగొట్టి కోలనాటి వీరులందరిలో మట్టి కల్పించిన నన్ను చూసి 6.5 కోట్ల ఆంధ్ర ప్రజానీకం గద 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 ఆడుతుంది. యావత్ భారతదేశమే అవాక్కైంది. ప్రపంచం నివ్వెరపోయింది. కనగిరి కన్యలందరూ తన ప్రాణాలను రక్షించుకోవడానికి తన మానాలను కల్పించారు. నువ్వెంతరా ఎగిరిపోయే గాలి పడాలి. పాకిస్తాన్ నుంచి పారిపోయిన తిరిగి బంద ఆంధ్రలో ఆడంగులు కాదురా. అవసరం అనుకుంటే అనుభవముల కంటే గొప్పవాడురా. ఒక్కడు చాలురా నిన్ను నీ జాతిని సర్వనాశనం చేయడానికి. నాగరాజు, నిన్నిప్పుడే నా పెంపుడికి ఆహారంగా వేస్తాను. మర్యాదగా చెప్తున్నాను, మనసు మార్చుకున్న దారికి వస్తావా లేక నా పులికి ఆహారంగా వేస్తావా? వ్యూహాన్ని పౌరులో బంధించి విజయగాడలతో బీర వేయడం మనకు తనం కాదురా. నీకు తమ్ముంటే నన్ను విడిచిపెట్టు. నీ వెచ్చడి పచ్చడి ఎత్తును గుర్తు చూస్తాను. నవకండాలలో అఖండ కీర్తి నాటించిన నన్ను చూసి ఈ ప్రజలందరూ భయపడి పారిపోతారా? మరియు శౌర్య పరాక్రమంలో నన్ను ఎదిరించగల పగాడు ఈ ప్రపంచంలోనే లేడురా. నువ్వెంత అల్పదేవి. ఇది తెలుగు గడ్డరా. ఈ తెలుగు గడ్డపై పుట్టిన ప్రతి పౌరుడు ఒక వీరుడేనా? తెలుగు వీరుడు తలుచుకుంటే నువ్వు నీ జాతి సర్వనాశనం అయిపోతావు. ఒక్కసారి నన్ను విడిచిపెట్టు. ఈ తెలుగు వీరుడు దాటి ఎలా ఉంటుందో రుచి చూపిస్తాను. అరే ఓ రంగా, తెలుగు వీరుడు ఏమంటున్నాడా? తెలుగు వీరుడు కౌశాన్ని రుచి చూపిస్తాను అంటున్నాడు సార్. అరే ఓ పిల్ల, మరి వదిలేద్దామా? మిమ్మల్ని మీ జాతిని సర్వనాశనం చేస్తున్నా. తిరిగి నా కొడకల్లారా. అరే ఓ తెలుగు వీరుడా, నిన్ను వదిలితే నన్ను నా జాతిని సర్వనాశనం చేస్తావా? నీ శక్తి రుచి చూపిస్తావా? ఇంకా ఏం చేస్తావురా నాగరాజు? నిన్ను చంపుతాను. నిన్ను చంపి తెలుగు వంశే కాపాడుతాను. ప్రజాస్వామ్యాన్ని బ్రతికిస్తాను. సుస్థిర శాంతిని స్థాపిస్తాను. అరే బచ్చా కొడక, నిన్నెంతసేపు బ్రతకనివ్వడు నాదే పుట్టితో కూర. అరే రంగా, అరే ఓ పిల్ల, వాడి చేతులు గట్టిగా పట్టుకుంటరా. భయపడక నాగరాజు, చంపనలేదు. పాలన పీకి నిన్నొక ఆట ఆడిస్తాను. ఈ చేతులతోనే కదా నన్ను చంపుతున్నా. అటువంటి బలమైన నీ 2 చేతులు నాకు కావాలి. తిరిగి బంద ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీలో చావు ఉంటే నా చేతి కట్లు విప్పి నాతో చేయి కలపరా. అప్పుడు తెలుస్తుంది నా పౌరుషం ఏంటో. ఈ చేతులతోనే కదా ఎన్నో నేరాలు వరాలు చేస్తాను. అటువంటి బలమైన నీ 2 చేతులు నాకు కావాలి. నా చేతులకు ఉన్న కట్లు తప్పించి నాతో ధర్మయుద్ధానికి రారా. తిరిగి బంద ఇచ్చేయి. ఇచ్చేయి.
చేతులు తెగిపోయాయి. ఒక తెలుగు వీరుడి పౌరుత్వం ఏ పాటితో తేలిపోయింది. అరే